ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో హాస్పిటల్లో నర్సు ద్వారా దీప గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు దీప గురించి ఎలాంటి నిజం శివనారాయణ తెలుసుకున్నాడు? మరి ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు దీప, దశరథ, సుమిత్రలు ఇద్దరు కలిసిపోయినందుకు చాలా సంతోషపడుతుంది. అలాగే వాళ్ళిద్దరి ప్రేమ ఇన్ని రోజులకి దొరికినందుకు కూడా తను చాలా సంతోషిస్తుంది. అయితే తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని అసలు యాక్చువల్‌గా వాళ్ళు తల్లిదండ్రులే అయినా అఫీషియల్‌గా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది దీప. అయితే మొత్తానికైతే దీప తన తల్లిదండ్రుల ప్రేమ దక్కినందుకు చాలా సంతోషిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని దీప అలా తింటూ ఉంటే, దీపకు పొలమారితే అలా తల మీద నిమురుతుంటే, ఇక కార్తీక్ అయితే అది చూసి చాలా సంతోషిస్తాడు. నీవు కోరుకున్నది ఇన్నాళ్టికి నీకు దక్కింది దీప. మొత్తానికి నీకు మీ అమ్మ, నాన్న దగ్గరయ్యారు. వాళ్ళ మనసులో అంటే నీ మీద ఉన్న అభిప్రాయం అయితే కాస్త వరకు తొలగిపోయిందనే చెప్పాలి. అలాగే ఇదే మంచి సమయం. ఇంతకు మించిన మంచి సమయం రాదు. త్వరలోనే నీ గురించి నువ్వే వాళ్ళ అసలైన కూతురు అన్న విషయం అందరికీ చెప్పేస్తాను. ఆ తర్వాత ఈ ప్రేమ నీకు శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. డౌట్ లేదు. బావ ఏదో ప్లాన్ చేశాడు. బావ ఖచ్చితంగా దీపను ఈ ఇంటికి దగ్గర చేయాలని ఇదంతా చేస్తున్నాడు. లేదంటే నన్ను ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేసి గ్రాని చెప్పిన మాటల్నే నిజం చేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా అయితే అనుకుంటుంది జ్యోత్స్న. గ్రాని చెప్పినట్టుగా జరగకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నిజం ఎప్పటికీ బయట పడకూడదు. నేను మా దాసు అయితే ఖచ్చితంగా చెప్పడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే కన్న కూతురు కన్నా ఎక్కువ ఏం కాదు. కానీ అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వస్తే చెప్పే అవకాశం కూడా ఉంది కదా! కాబట్టి నేను జాగ్రత్త పడాలి. దాసుకి ఇంకాస్త డోస్ పెంచాలి. అప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉంటాడు అని చెప్పేసి జ్యోత్స్న దాసుని కలవాలని చూస్తుంది. అయితే భోజనాలు చేసిన తర్వాత నేను త్వరలోనే ఒక పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నాను. అది పెద్ద పార్టీ. అందరూ పిల్ల జల్లతో కుటుంబం అంతా తరలి రావాలి అని చెప్పేసి శ్రీధర్‌కి కాంచన వాళ్ళ కావేరి వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురమ్మని చెప్తాడు. అలాగే దాసుని కూడా అని రిక్వెస్ట్ చేస్తుంది పారిజాతం. ఇక దాంతో అందరిని అంటే పారిజాతం, దాసు కూడా అని కదా అర్థం. దాసు, దాసు కొడుకు, కోడలు అలాగే శ్రీధర్ చిన్న భార్య అందరూ రావాలి అని చెప్పేసి అంటాడు శివనారాయణ. ఎందుకంటే శివనారాయణకు కొడుకు కోడలు కలిసిన సంతోషం అనే సందర్భంలో అందరినీ ఒక్క దగ్గర పోగేసి వాళ్ళందరికీ ఒక మంచి విషయం చెప్పాలని అనుకుంటాడు. అయితే ఒకరోజు శివనారాయణ హాస్పిటల్‌కి హెల్త్ చెకప్ కోసం వెళ్తాడు. హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ దీప ఇంకా పారిజాతం వాళ్ళు కూడా వస్తారు. కార్తీక్, పారిజాతం వాళ్ళందరూ కూడా వస్తారు. అయితే దీప అయితే తాతయ్య గారు నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ మాకు తెలిసిన ఆవిడ కనిపించింది. వాళ్ళని పలకరించి వస్తాను అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అయితే జ్యోత్స్న ఫోన్ చేయడంతో పారిజాతం అయితే జ్యోత్స్న అయితే దాసుని కలవడానికి వెళ్తుంది. అక్కడ హాస్పిటల్‌లో శివనారాయణకు చెకప్ కోసం వెళ్తారు. ఇక్కడ దాసు మాత్రం జ్యోత్స్న ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న ఇప్పుడు ఎందుకు కలవాలని చూసింది? అసలు జ్యోత్స్న నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది? అంటే మళ్ళీ కొంపదీసి నన్ను ఏదైనా బెదిరించాలని చూస్తుందా అని అనుకుంటూ దాస్ అయితే తన ఆలోచనలో తను ఉంటాడు. చూడు నాన్న, నేను నిన్ను కలవడానికి ఎందుకొచ్చానో నీకు తెలియకపోవచ్చు. కానీ నాకు నిన్ను కలవడం చాలా అవసరం. నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నాన్న. నీ కూతురు నీ దగ్గరికి శాశ్వతంగా వచ్చేస్తుందేమో అని భయంగా ఉంది నాన్న.
ఏ తండ్రికైనా తన కూతురు తన దగ్గరికి వస్తే సంతోషంగా ఉంటుంది. కానీ నేను మాత్రం నీ దగ్గరికి వస్తే సంతోషంగా ఉండలేను. అంత ఆస్తిని వదిలిపెట్టి నేను ఏమీ లేని అనాథలాగా నేను నీ దగ్గరికి రాలేను నాన్న. కాబట్టి నీ కూతురు సంతోషమే నువ్వు కోరుకున్నట్లయితే నా కోసం నువ్వొక హెల్ప్ చేయాలి నాన్న అనగానే, ఇంకా ఏం చేయాలి అని అడుగుతాడు దాసు. నువ్వు ఏం చెయ్యొద్దు. కొద్ది రోజులు నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. లేదంటే నువ్వు ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందన్న టెన్షన్‌తో నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నువ్వు కొద్ది రోజులు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో నాన్న. అప్పుడే నేను సంతోషంగా ఉండగలను. కొద్ది రోజులు మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఎక్కడికైనా వెళ్ళిపో నాన్న అని అనగానే, ఇంత సడెన్‌గా నేనెక్కడికి వెళ్తాను అనగానే, ప్లీజ్ నాన్న ఏదో ఒక తీర్థయాత్రలు అంటావు కదా! అలా తీర్థయాత్రలకు వెళ్ళిపో అనగానే, అంటే ఈ తండ్రిని దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నావా అమ్మా అనగానే, నాన్న నేను నిన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్పట్లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండు. ఈ సమస్యలన్నీ తొలగిపోయి నేనొక మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు నా మైండ్ అనేది కరెక్ట్‌గా పని చేయాలి. అసలు ఏం చేయాలో నాకేమి తోచట్లేదు నాన్న. ప్లీజ్ నాన్న ఈ కూతురి కోసం ఈ నిజం బయట పెట్టనని నాకు ప్రామిస్ చెయ్యి. అలాగే మళ్ళీ ఒక కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో నాన్న అంటూ రిక్వెస్ట్ చేసేసరికి, సరే అమ్మా తండ్రిగా నేను కూతురికి ఏమి చేయలేకపోయాను. కనీసం ఇదైనా చేయకపోతే ఎలా? నేను వెళ్తాను. కానీ ఎన్ని రోజులని నేనలా అందరికీ దూరంగా ఉండాలి అనగానే, కొద్ది రోజులే. నిజంగా చెప్తున్నాను నాన్న. కొద్ది రోజుల్లో ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం నేను సొల్యూషన్ అనేది కనుక్కుంటాను అని చెప్పేసి అనగానే, చూడు జ్యోత్స్న నువ్వు సొల్యూషన్ కనుక్కుంటాను అని చెప్తున్నావు. కానీ ఆ సొల్యూషన్ వల్ల దీపకు కానీ, ఆ కుటుంబానికి కానీ ఏదైనా ఆపద జరిగినా, ఎవరికైనా హాని కలిగించినా నేను అస్సలు భరించను, ఊరుకోను. అప్పుడే ఆ నిజం అంతా బయట పెట్టేస్తాను అని చెప్పేసి అనగానే, ఎవ్వరికీ ఏమీ జరగకుండా, ఆ నిజం బయట పడకుండా, ఎవ్వరికీ ఏ అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను నాన్న అని చెప్పేసి దాసుకైతే డబ్బులిచ్చి పంపించాలని చూస్తుంది. కూతురు దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి ఇంకా ఈ తండ్రి దిగజారలేదమ్మా అంటూ దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వెంటనే కాశీకి ఫోన్ చేసి నాకు అర్జెంట్ పనుంది. నేను వైజాగ్ వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక హాస్పిటల్‌లో జ్యోత్స్న హాస్పిటల్‌లో ఉన్న పారిజాతంకి జ్యోత్స్న కాల్ చేస్తుంది. "గ్రాని ఎక్కడున్నావు?" అనగానే, "నేను మీ తాతయ్య కలిసి హాస్పిటల్‌కి వచ్చామే. మీ తాతకేదో హెల్త్ చెకప్ ఏదో టెస్ట్‌లన్నారు. అందుకని చేద్దామని వచ్చాము" అనగానే, "తాత నీ పక్కనే ఉన్నాడా?" అనగానే, "లేదే నీ ఫోనొచ్చిందని నేనలా పక్కకొచ్చి మాట్లాడుతున్నాను" అనగానే, ఇక హాస్పిటల్‌లో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే శివనారాయణ నర్సు పిలవడంతో వెళ్తాడు. "నమస్కారం శివనారాయణ గారు" అనగానే, "నమస్తే అమ్మా. నేను మీకు తెలుసా?" అనగానే, "మీరు నాకు తెలీదు. కానీ నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ పారిజాతం గారే కదా!" అనగానే, "అవును. ఆవిడ నా భార్య పారిజాతమే. ఏమైంది? నా భార్య కూడా మీకు ముందే తెలుసా?" అనగానే, "అది అది నేను మీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కానీ నేను అనుకోకుండా నేను వేరే హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. మళ్ళీ కాస్త పని ఉండి ఇక్కడికి వచ్చాను. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి" అనగానే, "ఏంటమ్మా అది? ఏం చెప్పాలనుకుంటున్నావు?" అనగానే, అది 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే" అనగానే, "ఏం జరిగింది? 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది?" అనగానే, "మీ భార్య పారిజాతం గారు మీ కొడుకుకి పుట్టిన మీ కోడలికి పుట్టిన కూతుర్ని, అలాగే ఇంకొక ఆవిడకి తన కొడుకుకి పుట్టిన కూతుర్ని ఇద్దరిని మార్చేసి మీ అబ్బాయికి పుట్టిన కూతుర్ని చంపించమని ఎవరికో ఇచ్చారు. అయితే నేను అదంతా చూసి అప్పుడే చెప్పాలనుకున్నాను. కానీ నాకు డబ్బులిచ్చి నా నోరు మూయించారు ఆ పారిజాతం గారు. అప్పటినుంచి ఇక్కడ హాస్పిటల్‌లో కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు." అనగానే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల్ని మార్చడం ఏంటి?" అనగానే, "అవును. అవును శివనారాయణ గారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది మీ మనవరాలు కాదు. మీ కొడుకుకు పుట్టిన కూతురు కాదు. అది తన కొడుకు కూతురు" అనగానే, "ఏం మాట్లాడుతున్నావమ్మా?" అనగానే, "నేను చెప్పేది నిజం శివనారాయణ గారు. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అతను కుబేర అనే ఒక అతను తీసుకువెళ్ళాడు" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ.
కుబేర నీకు తెలుసా అనగానే, కుబేర నాకు తెలుసు. అంటే నేను దేవత లాంటి సుమిత్రమ్మకి అన్యాయం చేయాలనుకోలేదు. ఆ కుబేరని పిలిచింది నేనే. కుబేరకి కుబేరకి అక్కడ పాప ఉంది అన్న విషయం చెప్పింది నేనే. కుబేర తనని ఇంటికి తీసుకువెళ్ళి కన్న కూతురులాగా ప్రేమగా, అపురూపంగా చూసుకున్నాడు. కానీ నాకు ఈ మధ్య తెలిసింది కుబేర చనిపోయాడని. అనగానే ఆహ్, ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు ఇప్పటికి తెలీదు. నేను ఆ అమ్మాయి కోసమే వెతుకుతున్నాను. నా మూలంగా ఒక అమ్మాయి పాపం ఎంత అవస్థ పడుతుందో నిజం తెలిసి కూడా కోట్లకి వారసురాలైన ఆ అమ్మాయిని పాపం ఒక బికారి దానిలాగా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి శివనారాయణ గారు. ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అనగానే, అక్కర్లేదమ్మా, ఆ అమ్మాయి మా దగ్గరే ఉంది. నా భార్య చేసిన మోసానికి నా ఇంట్లోనే పని మనిషిలా బ్రతుకుతుంది అనగానే, "ఏం మాట్లాడుతున్నారు శివనారాయణ గారు మీరు?" అనగానే, "అవును. ఆ అమ్మాయి ఎవరో కాదు. అగో ఎదురుగా వస్తుంది కదా! తనే" అనగానే, "ఈ అమ్మాయి మీ కోడలి కూతురా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా దేవుడు చాలా మహిమ గలవాడు. లేకపోతే ఎక్కడికి చేరాల్సిన వాళ్ళని అక్కడికే చేర్చాడు కదా! ఇప్పటికైనా ఆ అమ్మాయికి తగిన హక్కులు కల్పించండి. పాపం చిన్నప్పటి నుంచి తను ఎంతో బాధపడింది. ఎన్నో కష్టాలు పడింది" అనగానే, నిజం నాకు తెలిసింది కదా! నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకు తెలుసమ్మా. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు చాలా థాంక్స్. ఇప్పటికీ నాకు ఈ నిజం తెలిసి కూడా నాటకాలాడుతున్న ఆ జ్యోత్స్నని, పారిజాతంని ఎలా ఆట ఆడిస్తానో చూస్తూ ఉండు. అలాగే ఈ నెల 5వ తేదీన మేము ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము. కాబట్టి నువ్వు కూడా రావాలమ్మా అనగానే, అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అది నా వల్ల జరుగుతుంది అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అనగానే, నువ్వు కోరుకున్నదే జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి నర్స్‌ని కూడా ఫంక్షన్‌కి రమ్మని చెప్తాడు. ఇక తర్వాత పారిజాతం రాగానే పారిజాతం వైపు చాలా కోపంగా చూస్తాడు శివనారాయణ. ఏంటండి, బీపీ ఎక్కువయిందా ఏంటి? ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? ఆహ్, నేనేమి సరదాకి వెళ్ళలేదు. జోష్న ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అనగానే, అయినా జోష్న ఫోన్ చేస్తే అంత పక్కకు వెళ్లి మాట్లాడాల్సిన సీక్రెట్‌లేమున్నాయి మీ ఇద్దరి మధ్యన? నువ్వు జోష్నని బాగా చెడగొడుతున్నావు పారిజాతం అనగానే, అదేంటండి, నేనేం చెడగొడతాను? జోష్న ఏదో ఫోన్ చేసింది. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదని అలా బయటికి వెళ్లి మాట్లాడాను. ఇందులో ఏముంది అనగానే, ఇంటికి పద నీకు నీ పని చెప్తాను అనగానే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అంటూ మనసులో ఏమైంది ముసలోడికి? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా! చెకప్‌లు చేయకుండానే బీపీ గాని ఎక్కువైందా ఏంటి? అనుకుంటూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది పారిజాతం. ఇంతకీ ఈ ముసలోడు తీసుకున్న నిర్ణయం ఏంటో నాకు చాలా టెన్షన్‌గా ఉంది అని అనుకుంటూ ఉండగా, ఫంక్షన్ ఉందని చెప్పేసి అందరిని తయారవ్వమని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత జోష్న కూడా చాలా గ్రాండ్‌గా తయారవుతుంది పెళ్లి కూతురులాగా. అయితే పారిజాతం ఉండి జోష్నకి పెళ్లి సంబంధం ఏమైనా కుదిర్చారేమో, జోష్నకి పెళ్లి చేయబోతున్నారేమో అని అనుకోని చాలా సంతోషపడుతుంది. ఈ పెళ్లితో జోష్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఆ తర్వాత అసలైన వారసురాలు గురించి తెలిసినా ఈ ఆస్తి ఎలాగో జోష్న పేరు మీద రాసేస్తారు కాబట్టి ఇక నాకు ఏ సమస్య లేదు. ఆ తర్వాత నిజం బయటపడ్డా కానీ ఆస్తి ఏమి పోదు కాబట్టి నేను సేఫ్ అని అనుకుంటూ పారిజాతం అయితే అనుకుంటుంది. అయితే అందరిని పిలిచిన తర్వాత శివనారాయణ ఆస్తుల గురించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను అన్నీ ఆలోచించాను. అన్నీ ఆలోచించిన తర్వాత నా తదనంతరం ఈ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి ఎవరైతే అర్హులు అనుకుంటున్నానో వాళ్ళకి ఈ ఆస్తినంతా అప్పజెప్పబోతున్నాను. ఈ ఇంటి వారసురాలైన నా మనవరాలికే ఈ ఆస్తి చెందుతుంది అని చెప్పేసి అనగానే, అయితే జోస్నయితే అంతా తనకే వస్తుందని చాలా నమ్మకంగా హోప్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ అక్కడ అందరిని పిలిచి నా మనమరాలు ఈ దీపకే నా ఆస్తి అంతా వారసత్వంగా ఇస్తున్నానని చెప్పేసి ఆస్తి పత్రాల మీద అందరి ముందు సంతకం చేసి దీప చేతుల్లో పేపర్స్ అయితే పెడతాడు. ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి, మనవరాలు అన్నారు, మరి దీప చేతిలో పెడుతున్నారేంటి అనగానే, దీపే కదా నా అసలైన వారసురాలు అనగానే, అదేంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవునమ్మా, మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టినది ఆ జ్యోత్స్న కాదు. ఈ దీపే మీ కూతురు. మీ కన్న కూతురు అని చెప్పగానే, ఏంటి మామయ్య గారు మీరు చెప్పేది అనగానే, అవునమ్మా,
నా భార్య చేసిన మోసానికి, తప్పిదానికి ఇన్నాళ్ళు దీపకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని ఇప్పుడు ఇలా తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా అంటూ దీప చేతిని సుమిత్ర దశరథల చేతిలో పెట్టేసి, ఆ ఆస్తి పత్రాలు కూడా వాళ్ళ మీద పెట్టేస్తాడు. ఇక దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్‌తో కుప్పకూలిపోతుంది. "తాత ఏం చేస్తున్నావు?" అనగానే "నోరు ముయ్యండి" అంటూ ఇక వాళ్ళిద్దరిని బయటికి గెంటేసేంత పని అయితే చేస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇప్పటికైనా అసలు దీప అసలైన వారసురాలని, పారిజాతం, జ్యోత్స్నలు చేసిన కుట్రలు, మోసాలన్నీ కూడా అందరి ముందు బయటపడాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.